ఒక్కసారి ఊహించండి, ఫ్రీడమ్ కోసం వాళ్ళు ప్రాణాలు ఇచ్చారు, కానీ మనం ఫ్రీడమ్ని వైఫై కోసం అమ్మేస్తున్నాం. 1947లో వాళ్ళు జైల్లో నిద్రపోయారు, వాళ్ళకు కంఫర్ట్ లేదు, కానీ వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంది, మన ఫ్యూచర్ ఫ్రీగా ఉండాలి అని. కానీ 2026లో మన దగ్గర ఫ్రీడమ్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ మన టైం లేదు, ఫోకస్ లేదు, ప్రశాంతత లేదు. రోజు ఫ్యూచర్ ప్లాన్ అంటాం, కానీ మార్నింగ్ లేవగానే బ్యాటిల్ అయిపోయింది. స్క్రోల్ చేస్తూ గంటలు పోతున్నాయి, గోల్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి. వాళ్ళు దేశం కోసం ఫైట్ చేశారు, మనం లైక్స్ కోసం జీవిస్తున్నాం. వాళ్ళు చరిత్రను రాశారు, మనం డ్రాఫ్ట్లో లైఫ్ని ఆపేస్తున్నాం. ఇప్పుడు నిజంగా ఒకటి చెప్పండి, నీ ఫోన్ నీ చేతిలో ఉందా, లేదా నువ్వే ఫోన్ చేతిలో ఉన్నావా? ఈ ఇండిపెండెన్స్ రోజున ఒక ప్రామిస్ చేద్దాం, దేశాన్ని ప్రేమిద్దాం, కానీ మన ఫ్యూచర్ని కూడా బిల్డ్ చేద్దాం. ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వు. జై హింద్.